ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఆ సాయినాథుని యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరి యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో 2వ అధ్యాయం తెలుసుకుందాం. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థతయు ధైర్యము, గొప్ప వివాదము, హేమాడ్ పంతు అను బిరుదు ప్రధానము, గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము. మొదటి అధ్యాయములో గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని. ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలు చర్యలు మనసునకు ఆనందము కలగజేయును. అవి భక్తులకు బోధనులుగా ఉపకరించును. తుదుకు పాపములను పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వ్రాయ మొదలుపెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యము ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. పూనుకొనుటకు అసమర్థతయు ధైర్యము. ఈ పని నెరవేర్చుటకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంతు అనుకొనెను. అతడిట్లనియెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరము కానున్నది. ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వివరించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిగాని యోగి యొక్క జీవితము గ్రహించజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని నాకు తెలియను. నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించి తిని. మహారాష్ట్ర దేశములోని మొట్టమొదట కవియు యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడుదురో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గములను అవలంబించెదరు. యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వేరే కొనసాగించుకొనిదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను రాయుటకు కాంక్షించెను. యోగులు అతన్ని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగుని యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములు వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తి లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగును వ్రాసినవి భక్తి లీలామృతమును సంత కృతామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు గలవు. భక్తి నీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును సంత కృతామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంచికలు 11, 12, సంపుటము 17 నందు ప్రచురితము. చదువు వరలు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అమృత లీలలు బాంద్రా నివాసియగు సావిత్రిబాయి రఘునాథ్ తెందుల్కర్చే చక్కని చిన్న పుస్తకములో వివరింపబడినవి. దాసగును మహారాజు గారు కూడా శ్రీ సాయి పాఠాలు మధురముగా వ్రాసి గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మొహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిర్డీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమయ్యుండును? దాని అవసరమేమి అని ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలగజేయును. అవి మనోవికలత పొందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములు ఉపదేశకములనగు బాబా ప్రబోధములు వినును. వానిని మననము చేసుకొనిచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానమునందు పొందుదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి తిని. బాబాను సమాధి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలగజేయును. అందుచే బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యక్రమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. నేను నా యంతటా ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని.
మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తులు. వారిని నా తరపున మాట్లాడమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. భిక్షాటనముచే జీవించు పకీరును నేను. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియును జయప్రదముగా చేయలేము. సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను, మరియు నిట్లు చెప్పదొడంగెను. కథను అనుభవములను ప్రోగు చేయుమును. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసేదను. వాడు కారణ మాత్రుడే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నా పాదము పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. వారి జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడెదను. వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చక్కునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా జీవిత చరిత్ర నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుట ప్రయత్నించుకు. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించుకమును. ఏ విషయము పైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాడ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను. వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది, దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోద్కరులతో నేను ఎక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి తిని. ఈ మధ్యనేదో జరిగినది, అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లొనావాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీయూ ఉపయోగించెను, కాని నిష్ఫలమయ్యెను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి పక్కన కూర్చోబెట్టుకొనెను, కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమిటి? గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలెను అని భావించి షిరిడీ ప్రయాణమును ఆపితిని. కాని కాకున్నది కాక మానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చందోద్కర్ ప్రాంత ఉద్యోగి. వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని యుండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేయుట వల్ల నాపై కోపించెను. నానా చెప్పినది వినోదముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీ పోవ నిశ్చయించి తిని సామాన్లను కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. దాదరు వెళ్ళి ఎచటమన్నాడు మెయిలు కొరకు వేచియుంటిని. బండి బయలుదేరినప్పుడు నేను కూర్చొనిన పెట్టిలోకి సాయిభకుడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీయూ జూచి ఎక్కడకు పోవుచుంటివి నన్ను ప్రశ్నించెను. నా ఆలోచనలో వారికి చెప్పి తిని వెంటనే బోరీబందరు స్టేషనుకు పోవవలయునని నాకు సలహా చెప్పెను. ఎందుకనగా మన్నాడు పోవు బండి దాదరులో నాగవలెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేవాడను. అనేక సందేహములు కూడా కలిగియుండును. కాని ఎది ఎట్లు జరగలేదు. నా అదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా షిరిడీ చేరితిని. నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ యొక్కటియే వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి యుండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను. అంతలో తాత్యాసాహెబు నుల్కాను అప్పుడే మసీదు నుండి వచ్చుచు బాబా వాడ చివరన ఉన్నారని చెప్పెను. మొట్టమొదట ధూళి దర్శనము చేయమని సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చునెనెను. ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబు చందోద్కరు చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనస్సునకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నన్ను షిరిడీ పోవవలసిందని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితునిగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి తిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమే మన మనసులోనున్న ఆలోచనలను మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. గొప్ప వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు
బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను. మన స్వేచ్ఛలను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మము నుండి తప్పించుకొనవలెను. ఏమి చేయక సోమరిగా కూర్చును వానిని గురువేమి చేయగలడు? నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని. బాటే ఇంకొక మార్గము బట్టి ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా ఈ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము గాని అహంకారము గాని నీకు తోడ్పడవు. ఈ వాదన ఒక గంట వరకు జరిగెను. కాని ఎదిమిత్తము చెప్పలేకుంటిమి. అలసిపోవటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని నిశ్చయించి తిని. వేయేల వాదములకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగా దొండెను. సాటేవాడలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేని గూర్చి? ఈ హేమంత్ పంతు ఏమని పలికెను? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగా నున్నది. మా వివాదమును గూర్చి బాబాకెట్ల తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించుచును? బాబా మన అంతరాత్మపై నధికారి అయి ఉండవచ్చును. హేమట్ పంతు అను బిరుదునకు మూల కారణము. నన్నెందుకు హేమట్ పంతు అని బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రి పంతు అను నామమునకు మారుపేరు. దేవగిరి యాదవ వంశమున పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు. చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను కనిపెట్టినవాడు. కొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను. మేధాశక్తి ఎంతగా లేనివాడను. నాకెందుకీ బిరుదు? నొసంగిరిలో తెలియకుండెను. ఆలోచన చేయగా నిధి నా అహంకారమును చంపుటకొక ఎమ్మనియు నేనెప్పుడునూ అనకువ నమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరిక అయి ఉండవచ్చుననియు గ్రహించి తిని. వివాదములో గెలిచినందుకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనలు ఇచ్చియుండెనని అనుకొంటిని. భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసియే ఇట్లనిననియు భావించవచ్చును. ఏలయనగా హేమట్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను. లెక్కలను బాగుగా నుంపెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్మోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెనో హేమట్ పంతు వ్రాసియుండలేదు. కానీ కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రకటించెను. హేమట్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగెను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎవరో ఎక్కడకు అని అడగగా చాలా పైకి అని చెప్పగా మార్గమేది అని అడిగిరి. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున నన్ను అడవిలో పులులు, తోడేళ్ళు కలవని బాబా బదులిడెను. కాకాసాహెబ్ లేచి మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో నని అడుగగా ఇట్లనెచో కష్టమే లేదని జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేరును. మార్గమధ్యమున నన్ను తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడి ఉండవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. దబోల్కరు అచ్చటనే యుండుటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా ఎను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. నిజముగా పరమార్థము గురుబోధన వల్లనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ఠ సాందీపులకు లొంగి ఎనుకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము, ఓపిక ఎను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.